తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు అన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, వీరుల పోరాటాలు, దేశభక్తుల అంచనాలు సంకల్పం ఫలితంగానే దేశానికి స్వతంత్రం సిద్ధించిందన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసను ఆయుధంగా చేసుకొని బ్రిటిష్ పాలకులపై సాగించిన పోరాటం ద్వారా భారతదేశం స్వతంత్రం సాధించడంతో పాటు ప్రపంచానికి సరికొత్త పోరాట పంతను పరిచయం చేసిందని పేర్కొన్నారు. స్వతంత్రం అనంతరం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో దేశ అంతర్గత సమస్యలైన పేదరికం, అసమానతలు, అప్రాశ్యత, అంటరానితనంపై పోరాటానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ముందుకు సాగుతున్నామని వివరించారు. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి, సుపరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వివిధ వ్యాపార రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, రహదారి భద్రత, సంక్షేమం, బాలల రక్షణ, డ్రగ్స్ నియంత్రణ, రైతు సంక్షేమం, విద్య, యువత, క్రీడలు, మహిళా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని హర్కర వేణుగోపాలరావు తెలిపారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ ఆహ్వానిస్తున్నాను. అలాగే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ కుమార్ ఆహ్వానిస్తున్నాను. అలాగే మంచిర్యాల అలాగే కార్యక్రమం చేసినటువంటి మంచిర్యాల వచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ హర్కర వేణుగోపాల్ గారి ముఖ్య అతిథి. సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా మహనీయుల త్యాగాలు, వీరుల పోరాటాలు, దేశభక్తుల అంచెంచెల సంకల్పం ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పింది.
తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాలలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు సాగుతుంది.